Wherever we see, we always see whether it is suitable for my enjoyment. This is our mood. We see with an enjoying mood. But as a devotee, Radharani, she sees in the mood of serving Krishna. She is always in the mood of serving Krishna, satisfying Krishna. భక్తుడు ఏం చేస్తాడు అంటే తన సొంత సుఖం కోసం చూడడు. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సరే కృష్ణుడి ప్రీత్యర్థం నేనేం చేయొచ్చు అని చూస్తాడు. కృష్ణుడిని ఏ రకంగా సంతృప్తిపరచాలి అన్నట్టుగా చూస్తాడు. అందులో మోస్ట్ ఎగ్జాల్టెడ్ ఎవరు అంటే శ్రీమతి రాధ. అందుకనే ఆమెను కృష్ణమయ్యి అంటారు. ఎప్పుడూ కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉంటున్నారు. దేవి కృష్ణమయ్యి ప్రోక్త, షీ ఈస్ కాల్డ్ లైక్ దట్. దెన్ రాధిక. మరి భక్తులు అందరూ కూడా పూజిస్తూనే ఉంటారు. వారు కూడా ఏ రకంగా సేవలు అందించాలని ఆలోచిస్తుంటారు. All the devotees are always thinking of Krishna's pleasure. This is the difference. Actually, Krishna has many energies. He has unlimited energies. భగవంతుడికి అనంతమైన శక్తులు ఉన్నాయి. But those unlimited energies are categorized into three primary categories. And the one category is called material energy. And one more category is called internal energy. And one more is called marginal energy. భగవంతుడు అనంత శక్తుల్ని మూడు భాగాలుగా విభజించారన్నమాట. అదేంటంటే ఆంతరంగిక శక్తి అదొక కేటగిరీ. తర్వాత బహిరంగ శక్తి అది ఇంకొకటి. ఇంకొకటి తటస్థ శక్తి. ఇది విష్ణు పురాణం కూడా చెప్పిందన్నమాట. సో బహిరంగ శక్తి అంటే ఈ మనం చుట్టూ చూసే ఈ ప్రకృతి భౌతిక శక్తులు మాట. External energy means all the energies that we see acting around us. Recently, last 1 week or 10 days, there were heavy rains, right? In Khammam and many in the city also. In many areas, low-lying areas got submerged. And we are seeing in Andhra also, Vijayawada side, there is a big impact. And that is Bahiranga Shakti. That is who is doing all this phenomena. There is some energy working. There is some energy. And there are so many agencies are there who are running this material world, and they are all behind all this. This is called Adi Daivika misery, the misery which is created by the nature. So, ఈ భౌతిక ప్రకృతి అదొక ఎనర్జీ అయితే, రెండవ ఎనర్జీ ఏంటంటే ఆంతరంగిక శక్తి. భగవంతుడి యొక్క ఇంటర్నల్ పొటెన్సీ. దట్ ఈస్ ద సెకండ్. మనం ఏమంటారు అంటే తటస్థ, మార్జినల్. మనం కూడా భగవంతుడి యొక్క శక్తులమే, కానీ మనల్ని తటస్థ శక్తి. When we hear energy, we should know that energy has a form. Energy is a person. Energy means not some impersonal force. మన శక్తి అని అనగానే ఒక ఆకారం ఉంటుంది అని అర్థం కావాలి. మనందరం కూడా శక్తులమే, భగవంతుడి యొక్క శక్తులమే, కాకపోతే మనం తటస్థ శక్తి.
Why we are called marginal? Because we have only one choice. We have only one freedom. And what is that? We can be under external potency or we can be under the internal potency. This is the only freedom that we have. మనకున్న స్వతంత్రం ఏంటంటే ఆంతరిక శక్తిలో ఉందామా లేకపోతే బహిరంగ శక్తిలో ఉందామా, ఇది ఒక్కటే మనకున్న చాయిస్. If we choose to be under the external potency, under this prakriti, then we will be going through struggle for existence. This is the rule here. This potency means struggle for existence. Everybody is struggling to maintain his existence. If he is a billionaire also, he has to struggle. If he is a beggar also, he has to struggle. There is a struggle for existence here. భౌతిక శక్తి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు చూసినా సరే మన యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే ఏమంటారు తెలుగులో, అస్తిత్వానికి ఎప్పుడు కూడా మనం ఘర్షణ, సంఘర్షణ లేదా పోరాటం చేయాలి. ప్రతిరోజు పోరాటం ఉండాలి. అందరూ చేయాల్సిందే. పెద్ద బిలియనీరు చేయాల్సిందే, ఒక సామాన్యుడు కూడా చేయాల్సిందే. దిస్ ఈస్ ద స్ట్రగుల్. అండ్ ద రూల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ ద బిగ్ స్వాలోస్ ద స్మాల్. ఈ శక్తులు, బహిరంగ శక్తులు ఒక ఒక ఏమంటారు, ఒక లా ఏంటంటే, ఒక రూల్ ఏంటంటే పెద్దది చిన్నదాన్ని మింగేస్తుంది. మనం చూస్తుంటే అన్ని దిస్ ఈస్ అ రూల్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ అండ్ ఆల్సో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ లైక్ యానిమల్స్. సో ఇది ఈ రూల్ ఎక్కడ వచ్చేస్తుంది అంటే జంతు ప్రపంచంలో. లేకపోతే రెండు చేతుల జంతువులు అంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా జంతువులాగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంతే, పెద్దదేమో పెద్దవాడు ఎవడంటే వాడు అందరినీ, చిన్నవాళ్ళు అందరినీ కూడా అణిచేసి తొక్కేసి వాళ్ళు నింగేద్దామని చూస్తుంటారు. సో దిస్ ఇస్ ద రూల్. బట్ ఇంటర్నల్ పొటెన్సీ మీన్స్ డిఫరెన్స్. That is different. What is the difference? Internal potency means our own mother. It is like our own. We are within the family. Our own mother. అమ్మవారు రాధిక అంటే అంతరంగిక శక్తి అన్నమాట. కృష్ణుడి యొక్క ఓం అంతరంగిక శక్తి అంటే మన ఇంట్లో ఉన్నట్టు. They are always free from misery. ఎటువంటి దుఃఖాను లేని శక్తి అన్నమాట. సో వీ హ్యావ్ దిస్ ఓన్లీ దిస్ ఫ్రీడమ్. వాట్ ఈస్ దాట్? వెదర్ వీ కెన్ చూస్ టు బి అండర్ ఎక్స్టర్నల్ పొటెన్సీ ఆర్ వీ కెన్ డిసైడ్ టు బి అండర్ ద షెల్టర్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. దట్ ఈస్ ద ఇంటర్నల్ పొటెన్సీ. యాజ్ సూన్ యాజ్ వీ కమ్ టు ద ఇంటర్నల్ పొటెన్సీ వీ ఫీల్ డీప్ సాటిస్ఫాక్షన్. మనం ఎప్పుడైతే అమ్మ ఒడికి చేరుకుంటామో, ఇలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళ అమ్మ పక్కన ఉన్నారనుకోండి, ప్రశాంతంగా ఉంటారు. మనం ఎప్పుడైతే అమ్మ ఒడికి చేరుకుంటామో మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం. We will feel the deepest satisfaction. This is the beauty of this process. So రాధిక ఎవరైతే అలాగా భక్తిలోకి వస్తారో, when somebody accepts Krishna as a supreme Lord and practices devotion, then he is practicing bhakti. ఎవరైతే ఆ రకంగా భక్తిలోకి వస్తారో దెన్ వారు ఆంతరంగిక శక్తి అంటే రాధారాణి ఆధీనంలోకి వస్తాం అన్నమాట. We will come under the control of Radhika as soon as we decide to surrender to Krishna and practice devotion to him. This is, we come under the control of Radha. In fact, all our devotion will be offered by Radharani to Krishna.
ఎవరైతే సేవలు అందిస్తున్నారో మన సేవలన్నీ కూడా అమ్మవారి ద్వారానే చేరుకుంటాయి కృష్ణుడు. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. షీ ఈస్ ద మిస్ట్రెస్ ఆఫ్ ఆల్ ద డివోషనల్ సర్వీస్. షీ ఈస్ ద మిస్ట్రెస్ ఆఫ్ ఆల్ comforts that are given to Krishna, and whatever we are trying to offer for the pleasure of Krishna, that will go through her. అమ్మవారి ద్వారానే మనం చేసే సేవలన్నీ కూడా చేరుకుంటాయి. దట్స్ వై వైష్ణవాస్ ఇన్ బృందావన్ దే వర్షిప్ రాధారాణి మోర్ దెన్ కృష్ణ. దే వర్షిప్ రాధా. కృష్ణుని చేరుకోవాలంటే తేలికైన మార్గం ఏమిటంటే అమ్మవారి ద్వారా వెళ్ళడం. దట్స్ వై వి ఫస్ట్ కాల్ మదర్స్ నేమ్ రాధా అండ్ దెన్ కృష్ణ. రాధా కృష్ణ. సీత రామ, సీతారామ లక్ష్మణ్ హనుమాన్. సో ఫస్ట్ మదర్స్ నేమ్. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ డివోటీస్ రాధారాణి ఇస్ ద అధిక. She is the topmost. That's why she is known as Radhika. అందరి భక్తుల్లో కూడా కేటగిరీస్ ఉన్నారు. అందులో హైయెస్ట్ ఎవరు అంటే రాధిక. రాధ అధిక, అధిక రాధ. రాధ అంటే ఆరాధన. ఆరాధన అధికంగా చేసేది ఎవరు? ఆమెనే రాధిక అంటారు. చూసారు, చాలా టెక్నికల్ మాట. హూ వర్షిప్స్ కృష్ణ హైయెస్ట్, షీ ఈస్ రాధిక. సో రాధిక పరదేవత. And as I said, she is not an ordinary woman of this world. ఆమె ఈ ప్రపంచానికి చెందిన ఒక యువతి కాదు. ఇక్కడ ఉండే అందచందాలన్నీ కూడా శారీరకంగా వచ్చే అందచందాలు. సో కొంతకాలం గడిచిన తర్వాత ఆ శారీరకంగా ఉండే అదే అందచందాలు కనిపించవు, మాయమైపోతాయి. సో పీపుల్ మే బి బ్యూటిఫుల్, either boys or girls, but that's only for a small period. Say maximum 5 years, 10 years, 15 years. People are very careful about protecting their beauty and their youthfulness. But after some time, automatically, how much ever creams you can put, whatever you do, the body becomes old. So the beauty here or the personalities here, they are temporary. But mother is Radha, she is not like that. She is a permanent Shakti, internal potency of the Supreme. And she is ever existing, always, ever youthful. In the spiritual world, nobody becomes old. Not only Radharani, not only Krishna. Even if we are able to manage to go there, we will also never become old. Our heartful desire is what we want to be ever youthful, and that is possible in the spiritual world. So, భగవద్ధామానికి చేరుకుంటే అక్కడ ఎవరికి కూడా వయసు రాదు. అందరూ ఎప్పుడు కూడా 16-20 మధ్యలోనే ఉంటారు, అంతే. ఇది మాట భగవంతుడి ప్రపంచం. సో రాధిక పరదేవత. పర అండ్ అపర. పర మీన్స్ ట్రాన్సెండెంటల్, అపర మీన్స్ మెటీరియల్, దిస్ వర్డ్. పర అంటే పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి మీన్స్ ద ట్రాన్సెండెంటల్ నేచర్, the internal potency of the Supreme Lord, that is Radha. Apara means this material nature. This material nature means Durga, Kali and Durga. They are the goddesses of this world. But Radhika, she is Paradevata. She is beyond this world.
She is not a goddess of this world, but she is the goddess of the transcendental world. And she is directly the superior energy of the Supreme Personality of God. So this is Paradevata. Paradevata also means that she is the mother of all. ఈ శరీరానికి మన తల్లి ఎవరు అంటే దుర్గాదేవి. కానీ మన ఆత్మకు తల్లి ఎవరు అంటే అమ్మవారు రాధా. సో మనకి భౌతికంగా ఇచ్చిన ఈ శరీరం చూశారు, ఆ భౌతిక శరీరం ఇచ్చినంత దుర్గా కాళీ. కానీ మనది ఈ శరీరం శాశ్వతం కాదు, మనకు టెంపరీగా ఈ శరీరం మాత్రమే ఇవ్వబడింది. బేస్డ్ ఆన్ అవర్ డిజైర్స్ we have been given this temporary body in order to experience this world the way we want. మనకు కావాల్సిన విధంగా ఈ లోకంలో ఎక్స్పీరియన్సెస్ అనుభవించడానికి ఈ శరీరం ఇవ్వబడింది. Now who gave this? This is given by Mother Durga. And but actually our identity is not this body. We are not these bodies. భగవద్గీతలో ద బేసిక్ లెసన్ ఏంటంటే మనం ఈ భౌతిక శరీరాలు కాదు, మనం ఆత్మస్వరూపులం. We are not these bodies. We have superior identity. ఆత్మస్వరూపులము అంటే అర్థం ఏంటంటే we have no birth, no death, no old age and no disease. What is the meaning of Atma? That means we have no birth, no death, no old age and no disease. ఈ 4 క్లేశాలు లేనివి, జన్మ మృత్యు జరా వ్యాధులు లేని ఆ శరీరమే ఆత్మస్వరూపం అంటారు. సో మీరు ఎప్పుడైనా అర్థంలో చూస్తూ ఉంటే మీరు చూస్తున్నది భౌతిక శరీరాన్ని మాత్రమే. మిమ్మల్ని మీరు చూడలేకపోతున్నారు. ఎందుకు? ఈ శరీరం లోపల ఉన్నది ఆత్మ. When you look into the mirror, whom are you seeing? You are seeing your external cover, your body. But inside that body is the actual person. The person is living inside this body. అంటే మనం అందరం నివసించేది ఈ శరీరం లోపల. ఈ శరీరంలో ఉండే కళ్ళు ఉన్నాయి చూసారా, కళ్ళ ద్వారా చూస్తున్నాం అన్నమాట. కానీ ఉన్నదెవరు? లోన ఉన్నమాట మనం ఆత్మస్వరూపులుగా. Through these eyes we are experiencing, through the ears we are experiencing. But who is experiencing? The experiencer is inside. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎవరికి? లోన్ ఉన్నదన్నమాట ఆత్మ. ఈజ్ ద ఎక్స్పీరియన్సర్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ప్రభుపాద వారు, చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఎగ్జాంపుల్ కానీ అర్థమైతే మీకు ఈ ఆత్మ అంటే అర్థమైపోతుంది కంప్లీట్గా. రెడీ? ప్రభుపాద వారు ఎగ్జాంపుల్ ఇస్తారు అన్నమాట. ఇది ఈ గివ్స్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. He says, let us say a young man or a young woman, they're existing, and this young man, very tall, well built, beautiful, very nicely articulating, and all kinds of hairs, very attractive, and then he is talking about what he wants to become. He is expressing his desires. I want to be like this, I want to be like that, I want to become a pilot, I want to become an engineer, I want to become a businessman, startup entrepreneur, IT, YT, VT, ET, PT, whatever, so many. He is expressing his desires.
and suddenly he went for a gym. And nowadays in the gym, what is happening? Suddenly he got a heart attack. He fell down. Now the question is, then before the gym, let us say you go on slapping, what will happen? He will powder you. You will be very powerful. He will smash you. But once heart attack came, just 1 minute afterwards, you won't slap him. Just after 1 minute, you won't slap him. Any reaction? Will he get up and again slap you? What is the difference? ఒక్క నిమిషం ముందు అంత చక్కగా మాట్లాడుతూ ఎంతో ఉల్లాసంగా అంత అందంగా ఉండేవాడు, ఎన్నో రకాల యాంబిషన్స్, మంచి ఎక్సైటింగ్గా మాట్లాడుతూ అట్లా ఉన్నాడే. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒక్క క్షణం తర్వాత ఎంత మాట్లాడమన్నా మాట్లాడు కదా. ఒక క్షణం ముందు మన ఎవరైనా ఇలా కొడితే మళ్ళీ తిరిగి కొట్టేవాడు ఎక్కడ కనిపించదు. నువ్వు వెళ్ళి కొట్టినా తిట్టినా పెద్ద కర్ర చేసుకుని కొట్టినా. దిస్ డిఫరెన్స్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. This is the biggest revelation of Bhagavad Gita. There is an experiencer inside. The person who is saying, I want to become pilot, I want to become this, I want to become that, I want to enjoy like this. Where is he gone? Moment after heart attack, you talk about becoming pilot, becoming going to America, all those things. Still no response. But 1 second before, the moment you talk about this and that, what happened to that person who is expressing all those desires? What you are seeing is only the external cover, the body that is reclaimed back by the nature. Nature has taken that back. Then you may say, what happens to that person? What happens to that soul? Krishna says, Tata Dehantara Prapti. Again he will accept one more body. అన్ని కోరికలు అన్ని అంబిషన్స్ మాట్లాడుతున్నాడే, ఆ ఒక్క క్షణం తర్వాత అదే శరీరం, అదే ఫీచర్స్, ఇంకా ఎటువంటి కళలాగా ఉంది. కానీ నువ్వు ఏం మాట్లాడినా రెస్పాన్స్ లేదు, ఏ ఆఫర్ ఇచ్చినా సరే రెస్పాన్స్ లేదు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఏంటంటే ఆ లోన్ ఉంటే ఆ ఎక్స్పీరియన్సర్ ఆత్మ వదిలేసి వెళ్ళిపోయినమాట ఆ శరీరం. Now why he will get one more body? Because he still has lot of desires and ambitions to enjoy this world in a certain way. So nature is very kind. It will again offer you one more body and say, yes, you have a lot of plans, looks like, so go ahead. You will get next body. So ఆ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంబిషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి కనుక భగవంతుడు చాలా కైండ్. సో ఇంకొక శరీరాన్ని మనకి ఇస్తాడు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. మెటీరియల్ బాడీ ఈస్ గివెన్ బై దిస్ ప్రకృతి, బట్ యాక్చువల్లీ ది ఒరిజినల్, ద సోల్ బిలాంగ్స్ టు కృష్ణ, సోల్ బిలాంగ్స్ టు రాధా అండ్ కృష్ణ. They are connected to Radha, very intimately connected to Radha. మనం మన శరీరం సరే ఈ ప్రకృతికి సంబంధించింది, కానీ మనం ఆత్మస్వరూపమైన మనము సాక్షాత్తు రాధాకృష్ణులకు సంబంధించింది. We belong to their family.
We are from their family. Somehow we have come into this world and accepted this energy, middle energy. So that is the thing. So Radhika Paradevata. So Radha, she is Paradevata. She is a transcendental energy. Many people, they worship Durga and Kali. Particularly they worship Kali because in the Vedic literatures there is an injunction like that. ఎవరైతే మాంసాహారాన్ని భుజించాలనుకుంటారో వారికి ఈ కాళీ వర్షిప్ అనేది రికమెండ్ చేయబడింది అన్నమాట. Whoever wants to eat meat, then the Kali worship is recommended. And what is the procedure? The procedure is one has to offer a goat in front of Kali on Amavasya night. వైదిక శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే అమావాస్య అర్ధరాత్రి మిడ్ నైట్ ఆ సమయంలో ఒక మేకను అమ్మవారికి సాక్రిఫైస్ చేయాలి. The animal has to be bathed nicely. One has to put a garland and go to the Kali temple, and then he has to take a chopper and in one slice he has to kill. అప్పుడు ఆ సాక్రిఫైస్ ఎట్లా చేయాలి అంటే ఆ మేకను బాగా శుభ్రం చేసి స్నానం చేయించి ఒక గార్లెండ్ వేసి అమ్మవారిని తీసుకెళ్ళి ఒకే ఒక వేటుతో చంపాలి. But before he does this, he has to utter one mantra in the ears of the goat. What is that mantra? He has to say, Mam Saha. Mam Saha. He has to utter this mantra. ఏంటి మాంసహ అనే మంత్రము? ఏం చెప్తున్నాడు అంటే నేను చంపేస్తున్నాను, ఇలా సాక్రిఫైస్ చేస్తున్నాను, నీకు నెక్స్ట్ జన్మలో మానవ శరీరం వస్తుంది. ఆ యానిమల్ ఎవరైతే మనం సాక్రిఫైస్ చేస్తున్నామో ఇమ్మీడియట్గా మానవ శరీరం వస్తుంది. ఆ తర్వాత నన్ను చంపే అధికారం నీకు వస్తుంది. You will get a right to kill me. This is the mantra, the meaning of the mantra. It is a right to kill me. So this is the process which is recommended in the Vedic literature. That's why many people worship Kali. But unfortunately, they don't follow the regulations that are given. But actually, when it comes to Radharani, this all she is Paradevata. We cannot offer any of these things. వీటన్నిటిని కూడా వీటి జోలికే పోకూడదు. పరదేవత. దెన్ సర్వలక్ష్మీమయి. అన్ని సంపదలు సర్వలక్ష్మిలు ఆమె నుండే వస్తాయి. సర్వలక్ష్మీమయి మీన్స్ she is the original source of all the Lakshmis. Sarva Lakshmi-mayi, Sarva Kanti. All the splendor that we see, all the Kanti that we see, that emanates from her. Anta prakashamu ఆమె నుండే వస్తుంది. అన్ని లక్ష్ములకు మూలాధారము రాధారాణి. యాక్చువల్గా వైష్ణవ సంప్రదాయంలో మనం
మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే విష్ణువు సుప్రీం పర్సనాలిటీ అనేసి, దేర్ ఇస్ నో డౌట్. ఎన్నో విష్ణు రూపాలు ఉన్నాయి, వాటన్నిటికీ మూలము ఆ శ్రీకృష్ణుడు. ఇది దేని ఆధారంగా చెప్తున్నాం మనం? భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, మత్తః పరతరం నా అన్యత్, నాకు మించిన సత్యము ట్రూత్ లేదు అంటాడు. దెర్ ఈస్ నో ట్రూత్ సుపీరియర్ టు మీ, కృష్ణ సేస్. There is no truth superior to me. That means I am the superior, I am the supreme personality. Krishna is directly declaring in Bhagavad Gita. భగవంతుడు తను ఏ రూపంలో అయితే చెప్తున్నాడో ఆ రూపం, దట్ ఈస్ ద సుపీరియర్ ఫామ్. There is no truth superior to me. See, very nice. కొంతమంది అనొచ్చు మాట, ఎంత చూడండి ఎంత ఈగోనో, నేనే సుపీరియరు అని చెప్పేస్తున్నాడు కృష్ణుడు. అదో కంప్లైంట్. Some people say, how proud he is. He's telling that he is the supreme Lord. There is no true superior to him. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అమ్మా లేదా అయ్యా, మీరు ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? నేను ఫలానా బిర్లా కుటుంబంలో వాడిని, లేకపోతే నేను ఇంజనీర్ని, లేకపోతే ఏదో మీరు ఎవరైతే అది కదా, నేను ఇచ్చేసాను, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను. నేను ప్రశ్న అడిగిన వాడు 10th క్లాస్ వాడు అనుకోండి, వాడు అంటాడు, చూడు ఎంత గర్వం వీడికి, ఎంటెక్ అంటున్నాడు వీడు. బట్ ఈస్ ఎంటెక్ ఓన్లీ, ఈజ్ రియల్లీ దట్ పర్సన్. అంటే వీడికి అర్థం కాదనమాట, అందరూ 10th క్లాస్ అనుకుంటాడు వీడు. బట్ యాక్చువల్లీ ఎంత గర్వం వీడికి అనేసి. Actually, it is not that. Krishna is explaining his position. Arjuna is asking questions, so Krishna has to explain. No? He is explaining his position. There is no truth beyond me. So Krishna is the original source. Janmadhyasya yatomaya. ఇది తత్వం అంట, కృష్ణ తత్వం. చాలా నిగూఢమైన తత్వం అంట. వెరీ కాన్ఫిడెన్షియల్ సీక్రెట్. ఇట్ ఈస్ దేర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ ఇన్ భగవద్గీత, బట్ నోబడీ కెన్ అండర్స్టాండ్. సీ, దిస్ ఇస్ అ వెరీ నిగూఢమైన తత్వం. ఏంటి? కృష్ణుడే దేవాదిదేవుడు, సర్వోత్తముడు, పురుషోత్తముడు, దేవాదిదేవుడు, భగవంతుడు శ్రీకృష్ణుడు. Krishna says, whoever understands me as the ultimate truth, then he says, Sarva Bhavena Bharata. With all the bhava, with all the feelings, that devotee is Sarva Krishna. మనకి ఇప్పుడు ఫీలింగ్స్ ఎందుకు లేవు? కృష్ణుడి గురించి ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు. కృష్ణుడు ఎవరు అని తెలిస్తే ఇంకా అసలు ఆ హృదయం నుండి వచ్చిన భావాలన్నింటినీ కూడా భగవంతుడి మీద, ఆయన పాదాల మీద పోసి మనం సేవలు అందిస్తుంటాం. ఇది దిస్ ఈస్ ద సీక్రెట్. దట్స్ వై వి షుడ్ రీడ్ భగవద్గీత అండ్ భాగవతం నైస్లీ. సో ఏ రకంగా కృష్ణుడు ఆది పురుషుడో, పురుషోత్తముడు, ఆయన నుండే విష్ణుతత్వ, విష్ణు రూపాలు అన్నీ వస్తున్నాయో, అదే రకంగా రాధ, షీ ఈస్ ద ఒరిజినల్ ప్రకృతి శక్తి. ఆమె నుండే అన్ని లక్ష్ములు వస్తాయి. So Sarva Lakshmi Mayi, Sarva Kanti, all the Kanti, the splendor that we see, wherever there is a splendor of the sun, there is a splendor of the Jyoti, so many kind of splendors are there, but the original splendor, the original source is Chimukada. మనం చూసే కాంతి, ఆ సర్వకాంతి అంతా కూడా ఆమె నుండే వస్తూ ఉంటాం. ఇంకొక మీనింగ్ ఏంటంటే, కృష్ణుడి యొక్క అన్ని కోరికలను తీర్చేది ఒక్క రాధారాణి. We will not be able to satisfy Krishna's all desires.
Krishna, in the form of Lord Chaitanya, he has asked us what we can do. ఆ చైతన్య మహాప్రభు రూపంలో కృష్ణుడు మనం ఏం చేయగలమో దాన్ని మాత్రం అడిగాడు. ఆయన కోరిక చెప్పాడు. ఏంటి ఆ కోరిక? మనందరం కూడా ఈ హరినామం చెప్పాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ. He asked us to chant this mantra, and particularly for Indians, Mahaprabhu has given one specific instruction. భారతీయులకు మాత్రం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఆయన. ఏమని? భారత భూమితే జన్మ హైలయా, జన్మ సార్థక్ కరి. ఫస్ట్ మన జన్మను మనం సార్థకం చేసుకుంటూ పరోపకారం చెయ్యి అన్నాడు. ఇది ఇండియన్స్కి ఇచ్చిన స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఫస్ట్ పర్ఫెక్ట్ యువర్ సెల్వ్స్ by reading Bhagavad Gita, Bhagavatam, chanting, purify, perfect yourself, and then karo paropakara, do paropakara. That means welfare activities we should do. Now what is that welfare activity? Just spreading of this Hare Krishna Maha Mantra, giving this mantra to one and all. This is the most welfare activity. If somebody says, oh, this mantra is saying Krishna, Rama, who are they? You can explain. In India, everybody knows. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏంటి మంత్రం ఇస్తున్నారు, మరి ఈ మంత్రం ఎట్లాగా, ఎవరు వీళ్ళు అంటే అందరికీ తెలుసు కృష్ణుడు అంటే ఎవరు, రాముడు. దట్ ఈస్ ద స్పెషల్ ప్రెరోగేటివ్ ఆఫ్ టేకింగ్ బర్త్ ఇన్ ఇండియా. ఈ భారత భూమిలో జన్మ అంటే అర్థం ఏమిటంటే, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కృష్ణుడు అంటే తెలుసు, రాముడు అట్లీస్ట్ పేర్లుగా తెలుసు కదా. కృష్ణ రామ అంటే అంత పేరు ఉండాలి. ఇప్పుడు రామచంద్రుడు రామ్లల్లా అంటే అక్కడ తెలుసు. కృష్ణ కృష్ణ అన్న జన్మాష్టమి అని తెలుసు. లాస్ట్ జన్మాష్టమి దిస్ few days that we had, it's a massive Janmashtami. లాస్ట్ ఇయర్ మాకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఒక 30-35,000 మంది వచ్చారు భక్తులు దర్శనాన్ని. దాన్నే మేనేజ్ చేయలేక సన్నద్ధం అయిపోయాను. ముఖ్యంగా కార్లు కదా, కార్లు చాలా వస్తుంటాయి. ఈసారి జన్మాష్టమికి 60,000 మంది వచ్చారు దేవస్థానం. అంటే 30,000కే మేము గెలగల, డబుల్ 60,000 devotees. సో జనరల్లీ ఈవినింగ్ పూట అక్కడ నేను అభిషేకం పూజ చేసుకుని దెన్ ఐ ట్రై టు కమ్ హియర్ ఫర్ అభిషేక, ఇక్కడికి వస్తుంటాను. సో వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ టు కమ్ టు నార్సింగి, గూగుల్ ఈజ్ షోయింగ్ 25 to 30 minutes. 25 నిమిషాల నుండి 30 నిమిషాల్లో మీరు వచ్చేస్తారు నార్సింగికి అనేసి నేను చాలా ఆనందంగా బిగిన్ అయ్యాను. కానీ గూగుల్కి తెలియని విషయం ఏంటంటే, మా టెంపుల్కి అక్కడికి వచ్చే కార్లు చాలా ఉండడంతో ఒక 2 మైళ్ళ వరకు ఆ కార్లను పెరిగిపోయి నేను 25 నిమిషాల్లో రావాల్సిన వాడిని 80 నిమిషాల్లో వచ్చాను. ఒకసారి మనం బయటకు వచ్చి అక్కడ ఆ లైన్లో నిల్చుంటే ముందుకు వెళ్ళా వెనకాల మీరు వెళ్ళాల్సిందే. సో అక్కడ 18 వచ్చేటప్పుడు కాబట్టి అభిషేకం ప్రారంభమైంది. జస్ట్ సో దట్ ఈస్ that is India. Everybody wants to celebrate Krishna's Janmashtami, Rama Navami, or various festivals like that. So for Indians, Krishna's desire is that we should become preachers. We all should become preachers. మనందరం కూడా బోధన చేయాలి. ఒక శ్లోకం నేర్చుకున్నా, 2 శ్లోకాలు నేర్చుకున్నా, లేకపోతే మీరు చాంటింగ్ చేస్తున్నారు కదా, మీకు తెలుసు చాంటింగ్ ఏ రకంగా చేయాలని. యూ షుడ్ ప్రీచ్ టు పీపుల్.
కనిపించడం మరి ఎవరు ప్రీచింగ్ చేయాలి? ఏదన్నా దీని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? మనం ఏదైనా చూడాలా? క్యాస్ట్ కానీ, లేకపోతే వాడికి ఉన్న డబ్బులు కానీ, లేకపోతే వాడి పరపతిగా ఏదైనా చూడాలంటే మహాప్రభులు వారైనా కృష్ణ ఎవరిని చూస్తే వాడికి కృష్ణ ఉపదేశం ఇచ్చేసాను. అంటే మీరు వేవగానే ఎవరిని చూసినా సరే వెంటనే వాడు ఒక మంత్రగాడు వాడి చేతిలో పెట్టేసేసి నాయన కృష్ణుడి పేరు చెప్పు, ఈ మంత్రం చెప్పు అని చెప్పేస్తే బెస్ట్ సర్వీస్. కృష్ణుడికి ఆ కోరిక మనం భగవంతుడి కోరికది. ఆయన నామాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎప్పటికీ కూడా నశింపరు. ఎవరైతే whoever takes shelter of Krishna's holy name, he will never feel defeat in his life. వాడికి ఓటమి అంటూ ఉండదు అన్నమాట. సో ప్రతిరోజు కూడా నేను ఒక 9 మందికి లేక ఒక 11 మందికి అట్లీస్ట్ కార్డునే ఇచ్చి వాళ్ళని జపం చేయండి అని చెప్తారు. మంచి మాట కదా. వాళ్ళు ఏమనుకోరు, మనం ఏమంటున్నా అడగట్లేదు, వాళ్ళని చేయమంటున్నాం అంతే. వీఆర్ జస్ట్ రిక్వెస్టింగ్ దెమ్ టు చాంట్ హరే కృష్ణ. యువర్ నైబర్స్ ఆర్ దేర్. జనరల్లీ మోడర్న్ ఇన్ దిస్ సిటీ, నైబర్స్ ఆల్సో వి డోంట్ నో హూ ఆర్ దే. The opposite next other side probably we may know, but extended nobody knows. మనకు ఎవరో తెలియదు. కానీ ప్రచారం చేయాలి కదా. మీరు కార్డ్స్ తీసుకుని ఆ పక్క డోర్కి వెళ్ళి కాస్త నాక్ చేసి నేను మీ ఇంటి పక్కనే ఉంటానంటే వాళ్ళు అట్లీస్ట్ రమ్మంటారుగా. వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళి చూడమ్మా, నీ మంచి కోసం, నా కోసం కాదు, మంచి కోసం ఈరోజు నాకు మంచి విషయం చెప్తామని వచ్చాను. ఈ కార్డు ఉంది కదా, ఇందులో ఒక మంత్రం ఉంది, మీరు చెప్పండి కదా, 108 సార్లు చెప్పండి అనేసి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను ఎలా చాంటింగ్ చేస్తున్నాను, నాలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. సో దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఇండియా. బికాస్ ఇండియా has forgotten to spread its knowledge. We have forgotten our own knowledge, our culture, and we are begging others' cultures, thinking as if that is the biggest culture, and everybody is sorry. మన సంస్కృతిని మర్చిపోయి మనం అన్ని చోట్ల అడుగుతున్నాం అన్నమాట. ఆ సంస్కృతి, ఈ సంస్కృతి అనేసి. ఇప్పుడు వచ్చిన సంస్కృతి ఏంటి? జస్ట్ టు కంక్లూడ్ ఐ టెల్ యూ, డ్రగ్స్ ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ ద సొసైటీ. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనేవి అన్ని చోట్లకి వ్యాపిస్తుంది. ఇది సంస్కృతి. సో మనం బెగ్గింగ్ చేస్తే మనకు వచ్చిన సంస్కృతి ఏంటంటే మాదక సంస్కృతి. కానీ మహాప్రభువు వారు ఏమంటున్నారు? పరోపకారం చేయనైనా కాల్ చేయదంటున్నాడు. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఇండియన్ ఫిలాసఫీ. వీఆర్ ఆల్వేస్ మెంట్ ఫర్ సర్వింగ్, అండ్ డూయింగ్ చారిటీ, డూయింగ్ వెల్ఫేర్ టు ఆల్ ఆఫ్ us. ఓకే, సో ఈ రాధాష్టమి సందర్భంగా let us spread this mantra, Hare Krishna Mahamantra. Let us chant and spread this mantra, and we will attain success in our lives. And then if we others get attracted to this chanting, మనకు కూడా ఈ జపంలో కాస్త టేస్ట్ కొద్దిగా ఆకర్షణగా వస్తే చాలా అదృష్టవంతులు. ఇంకా వాళ్ళు ఆ టేస్ట్ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా అసలు ఏదో మంచి ఏమంటారు, ఒక తీయటి ద్రాక్ష తింటున్నట్టుగా అరే కృష్ణ అరే కృష్ణ అరే కృష్ణ చేసుకుంటూనే కూర్చుంటారు. మరి అది ఎప్పుడు వస్తుందా అనేసి మనకి ఆశగా ఉంది కదా. సో దానికే మనం అమ్మవారిని ప్రార్థించాలి. కృష్ణుడు చాలా కష్టం, అమ్మవారు అయితే తేలిగ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం రాధారాణిని ప్రార్థించి, ప్లీజ్ గివ్ మీ లిటిల్ టేస్ట్, లిటిల్ బ్లెస్సింగ్, సో దట్ ఐ కెన్ చాంట్ దిస్ మంత్ర నైస్లీ.
మీరు అడగచ్చు అన్నమాట, మరి అందులో టేస్ట్ వస్తే వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు అని. రూపగోస్వాములు వారు చెప్తారు, ఇలా టేస్ట్ కానీ బాగా వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది మన పరిస్థితి అనేసి. ఏమని రూపగోస్వామి సేస్, మై లార్డ్, వాట్ విల్ ఐ చాంట్ విత్ వన్ టంగ్ అండ్ 2 years? Not sufficient. Give me hundreds of tongues and millions of years so that I can chant and hear. Actually, for ordinary people, it looks like a crazy desire. Who wants more tongues and more ears? Tongue only they are unable to satisfy and rest only. And imagine thousands of tongues. But because he has tasted that, he tasted a holy name in his mouth and in his ears, he is asking for more of them. So అందుకనే మనం somehow ఈ ఫెస్టివల్లో చక్కగా రాధారాణి ప్రార్థించి we have to chant our rounds nicely. దీనికి సీక్రెట్ ఏంటంటే, while chanting and hearing, don't think of any subject matter. You should be absorbed in this process. What is the process? Of pronouncing distinctly and then trying to hear. మనం ఈ ప్రాసెస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. వేరే సబ్జెక్ట్ మ్యాటర్స్ అన్ని పక్కన పెట్టేయాలి. మైండ్ని బ్లాక్ అవుట్ చేసేసేయండి. జస్ట్ చెప్పడం వినడం, చెప్పడం వినడం, దాని మీదే ఫోకస్. యూఆర్ ఫోకసింగ్ ఆన్ టర్నింగ్ యువర్ బీట్, chanting, hearing. With all this whole process, you should be absorbed. Now, this is the meditation. Nothing to do with mind, just on the process of chanting and hearing. It's a mechanical, very easy for anybody. When you do this, mind becomes controlled automatically. మనస్సు అనేది ఆటోమేటిక్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. మెడిటేషన్ అంటే మనస్సును నియంత్రించాల్సి వస్తుంది మనం, కానీ ఇక్కడ మనస్సుతో సంబంధం లేదు. మనము జస్ట్ చెప్పడం మీద వినడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఓకే, సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ మెడిటేషన్. సో the last question, Sammohini Para, she is a transcendental energy. So we will conclude the verse here. Any questions? Very soon. So you have mentioned under material energy, whether there is a billionaire or a common man, struggle will remain. And also give an example of people trying to maintain their youthfulness. So their also struggle continues, even though it is a naked truth that they cannot maintain. So why people still pursue that path? యాక్చువల్గా ఆల్రెడీ చాలామంది ప్రయత్నాలు చేశారు. ఏమిటి? యూత్ఫుల్గా ఉండడానికి, అందచందాలను ఉంచుకోవడానికి, లేకపోతే తన పొజిషన్ సెక్యూర్గా ఉంచుకోవడానికి, అలా ప్రతి ఒక్కరూ ఏదో స్ట్రగుల్ ఉంటూనే ఉంటుంది. అది ఫెయిల్ అయినా సరే మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంటాం. దీన్ని ఏమంటారు అంటే హోప్ ఎగెయినెస్ట్ హోప్. ఈ మెటీరియల్ ఎనర్జీలో ఇది ఇంకొక సీక్రెట్ అన్నమాట. ఏంటిది? ఎప్పుడు అది హోప్ ఇస్తుంది. ఈసారి ఫెయిల్ అయిపోయావా, నో ప్రాబ్లం, నెక్స్ట్ అటెంప్ట్లో సక్సెస్ అనేసి మనకి ఎప్పుడు చూసినా ఊరిస్తూ ఉంటుంది అన్నమాట. మన ముందు ఒక క్యారెట్ పెట్టుకుంది, పెట్టి ఇంకొక స్టెప్ నువ్వు వేసేస్తే నీకు ఆ క్యారెట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే గోపాల్ గారు, మనం చాకలిని చూస్తాం కదా, దోబీస్, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గాడిద తీసుకొస్తారు, ఆ గాడిద పైన మొత్తం బట్టలన్నీ వేసి పెద్ద పెద్ద మూటలన్నీ వేసేసి
వీడు కూడా గాడిద పైన కూర్చుంటాడు అనే యాస్. He keeps all the luggage and he also sits on the top. Now the ass has to move. Already so much load you have put up. So what the dhobi will do, he will take one stick and put a carrot and he will keep it in front of the ass. ఆ యాస్ మీద కూర్చుని వాడు ధోబి ఒక చిన్న తాడు కట్టి దానికి ఒక చిన్న క్యారెట్ వేలాడి వేసి ఇలా గాడి ముందు అలా చూపిస్తాడు. అదేమనుకుంటుంది, అబ్బా జస్ట్ ఒక్క స్టెప్ వేస్తే చాలు నాకు వచ్చేస్తుంది అనుకుంటాడు. కానీ అది స్టెప్ వేయగానే ఆ పైన కూర్చున్నాడు కూడా ముందుకెళ్తాడు కదా, క్యారెట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్తుంది. అట్లా అట్లా అట్లా. సో సిమిలర్లీ ఇన్ అవర్ లైఫ్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఈస్ we will think, just if I take this one step, I will get my something done. But then the moment you take that step, immediately some 2-3 problems will come. And then you try to solve, then it appears that just these 2-3. If you're trying to solve that, then again another 3-4 will come. Like that, the life goes on, goes on, goes on. He is chasing some result. Sometimes it gives some results also. So we become even more confident. Yes, yes, this is the way. దీన్ని ఏమంటారు అంటే మోడర్న్ లాంగ్వేజ్లో ర్యాట్ రేస్ అంటారు. దిస్ ఇస్ వన్ మోర్ రూల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎవ్రీబడి హ్యాస్ టు బి ఇన్ ద రేస్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ స్ట్రగుల్. సో దిస్ ఈస్ కాల్డ్ హోప్ అగెయిన్స్ట్ హోప్. ఒకసారి ఫెయిల్ అయినా సరే అది మళ్ళీ హోప్ ఇస్తుంది. లాస్ట్ టైం ఇది ఏదో కాస్త అట్లా అయిందిలే, ఇంకొక అటెంప్ట్ చేయి, లేకపోతే ఈ రకంగా చేయి, ఇంకొక రకంగా చేయి, మీకు అవుతుంది అట్లా సాంగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి వాంట్స్ టు బి, లెట్ us say I'm saying some billionaire. చాలా మంది నేను బిలియనర్ అయిపోతే నేను చాలా ఆనందంగా ఉంటాను, నాకేం కావాలో నాకు వచ్చేస్తుంది అనేసి మన అందరం కూడా బిలియనర్స్ కావడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే అది ఒక గోల్ మాట. కొంతమంది బాగా బ్యూటిఫుల్ కావడానికి, కొంతమంది పవర్ సంపాదించుకోవడానికి, లేదా ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అయిపోవాలనేసి కొంతమంది అట్లాగా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా he wants to become the number one. Goal is to become number one, supreme. I want to be the supreme in this field. So, say billionaire ఉన్నాడు అనుకోండి, ఎవరు ఇప్పుడు బిలియనర్, ఎవరు నెంబర్ 1 బిలియనర్? ఒక పేరు చెప్పండి. ఎలాన్ మస్క్ కదా. సో రీసెంట్లీ ఎలాన్ మస్క్ has sent a Twitter. What is the Twitter? He is saying, every day I take 1 tablet for my depression. He has put it in the Twitter. That name also you mentioned, I forgot the name. The depression medicine. Every day he takes 1 tablet to keep himself going on and on to struggle and retain that position, because every quarter it is changing. సో మనం అనుకుంటాం కదా, నెంబర్ 1 అయిపోతే మనకు అన్ని సమస్యలు తిరిగిపోతాయి అనేసి. ఆ నెంబర్ 1 ఏమంటున్నాడో చూసుకోవాలి కదా మనం. ఆ నెంబర్ 1 పర్సన్ ఏమంటున్నాడు, ఎలాన్ మస్క్ ప్రతిరోజు ఆయన ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాడంట. దేనికి? డిప్రెషన్. చూసారా, అది మన పరిస్థితి. సో దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ గోల్. ఆఫ్టర్ రీచింగ్ బిలియనర్ పొజిషన్ అగైన్ I will have more struggle. Then why are they running? But this energy is like that. It intense you. Come on, come on, come on. So that's why we have to be. But if you take shelter of spiritual energy of the Lord, Daivim Prakriti Mashrita, Bhajanti Ananya Manasa, if somebody takes to Krishna consciousness, serving Krishna, and if it tastes little bit, the taste of serving Krishna, his life will blossom.
he will start blossoming from inside. Even if the externals are not so fascinating, he starts blossoming from inside. And then he will not bother whether the externals are, is a billionaire or not, he is happy in all circumstances. ఒక్కసారి కనుక ఈ కృష్ణ చైతన్యంలో కొద్దిగా ఆ ఊపు, ఆ చిన్న ఆనందం కలిగితే చాలు, ఈ లోన్ నుండి పరిమళిస్తాడు. ఈ అండ్ బాహ్యంగా ఎన్ని సమస్యలు వచ్చినా సరే తట్టుకుంటాడు. వన్స్ హీ హస్ సీన్ ద టేస్ట్, ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ హిస్ లైఫ్, he will happily tolerate and he will go on. This is the beauty of this Antara Leadership.